హలో అండి. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి బెల్లంతోనండి 2 రకాలుగా చేయొచ్చు. ఇది ఎలా చేసుకుందామో చూద్దాం. ఒకటేమో పాకంలో వేసి తురుములు చేస్తాము. ఇంకొకటేమో ఎండలో పెట్టి చేస్తాం అనమాట. దీనికోసం అయితే నేను 15 కలెక్టర్ మామిడికాయలు తీసుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసి గుడ్డు పెట్టి తుడిచాక బాగా పొడిగా అయిపోవాలి. అయిపోయాక తొక్క తీసేసి పక్కన పెట్టుకోండి. తీసుకున్నాక దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. లేకపోతే మీ దగ్గర తురిమేది ఉంటుంది కదా, తురిమేదాన్ని పెట్టేసి తురుముకోండి. హ్యాండ్ బ్లెండర్ పెట్టైనా తురుముకోండి, లేకపోతే మిక్సీలో అయినా వేసేసుకోండి. ఈ 15 కాయల్ని తురిమేసుకోవడం అయిపోయాక నేనైతే మిక్సీలో చేసేసాను. అయిపోయాక ఈ 15 కాయలకి కరెక్ట్గా నేను కేజీ బెల్లం వేసానండి. అందులోని ఒక పావున్నర ఉప్పు సాల్ట్ పట్టింది, అలాగే ఒక కేజీ బెల్లం అనమాట వేసేసి ఈ మూడింటిని శుభ్రంగా కలిపెట్టేసేయండి. కలిపెట్టేసాక ఒక 2 రోజులు నానపెట్టండి. నానపెట్టాక ఈ ఓటంతా కరిగిపోతుందండి, బెల్లం అంతా కరిగిపోతుంది అనమాట. ఈ బెల్లం అంతా కరిగిపోయాక వీటన్నింటినీ కలిపి ఎండలోని ఒక 4 రోజులు ఎండబెట్టండి. చూడండి, కలిపేసి నానబెట్టారనుకోండి, బెల్లం అంతా కరిగిపోతుంది 2 రోజుల్లో. తర్వాత ఏమో ఎండిపోతుందండి. 4 రోజులు ఎండలో పెడితే ఇలా తయారవుతుంది. చూడండి, కాన్సిస్టెన్సీ కొంచెం బాగా దగ్గర అయిపోయాక ఎండలోంచి తీసేసేయండి. ఇప్పుడేమో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం నువ్వుల నూనె వేడి చేసుకోండి. ఈ నువ్వుల నూనెలో నేనైతే పోపది వేయనండి ఈ బెల్లం పచ్చడికి. ఎందుకంటే దీంట్లో కొంచెం మెంతులు వేయించి పొడి చేసుకున్న మెంతు పొడి వేయండి. అలాగే మీకు ఇంకొక రకమైన కొలత చెప్తున్నాను. నేను అప్పుడు గ్లాసుడు కారం తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ కారాన్ని కొంచెం నూనె చల్లారాక అందులో వేసేసి కలిపేసేయండి. నూనెలో వేసి కలిపేసేయండి. నూనెలో వేసి కలిపేశాక మనం ఒక గ్లాస్ కారానికి 4 గ్లాసుల ఎండిన తొక్కుడు పచ్చడి ఉంది కదా, అది కలిపేయండి. మీకు కరెక్ట్గా లెక్క సరిపోతుందండి. మీకు ఎన్ని గ్లాసులు తొక్కుడు పచ్చడి వచ్చిందో 4కి ఒక గ్లాస్ కారం చొప్పున వేసేసి కలిపేసుకున్నారనుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా కమ్మగా ఉండే పచ్చళ్ళలోకి ఇది నెంబర్ 1 అండి. మన టిఫిన్లోకి వాటిలోకి తినడానికైనా, అన్నంలో కలుపుకోవడానికైనా, పిల్లలు తినడానికైనా, ఏ రకంగా అయినా సరే చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇప్పుడేమో నూనె అది చల్లారిపోయింది, కారం అదిని అందులోకి నేనేమో ఈ ఎండబెట్టుకున్న ఈ తొక్కుడు పచ్చడి ఉంది కదా, అది వేసి కలిపేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా నేను 4 గ్లాసులు వేసేసాను. వేసాక ఒక గరిటె పెట్టి కలిపేశారనుకోండి, ఇంత గట్టిగా ఏముండదు, పలిచిపడిపోతుంది అనమాట. అంటే మనం అన్నంలో కలుపుకునే పచ్చడి మాదిరిగా పెట్టేసి శుభ్రంగా కింద మీద కలిపేశాక ఇలాగా తయారైపోతుందండి. ఇది ఒక పద్ధతిలో తొక్కు పచ్చడి. ఇంకో రెండో మెథడ్ కూడా మీకు చూపిస్తాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం అలా చేసుకున్నా బాగుంటుంది. దానికైతే మనం ఈ తొక్కుడు పచ్చడిని ఎండలో పెడతాం కదా, ఉప్పు వేసేసి ఎండలో పెట్టేయాలి. ఎండలో పెట్టిన తర్వాత దాంట్లోకి పోపు పెట్టుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇప్పుడు తయారు చేసిన బెల్లం పాకంలో ఎండలో పెట్టి తయారు చేసిన తొక్కుడు పచ్చడి ఇది. చూడండి, ఇంకో మెథడ్లో చేస్తానని చెప్పాను కదా, దానికోసం అయితే ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను అనమాట. దీని కొలలా అంటే 2 గ్లాసు బెల్లానికి 1 గ్లాసు కారం, 4 గ్లాసులు తొక్కుడు పచ్చడి, ఉప్పు వేసిన తొక్కుడు పచ్చడి అండి. చూడండి, దీనికి నీళ్ళు కదిపామంటే పాడైపోతుంది. అందుకని చెప్పేసి స్టవ్ హైలో పెట్టేసి నూనె వేసేసి బెల్లాన్ని పాకం తెప్పించేసేయండి. 2 నిమిషాల్లో బెల్లం కరిగిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోవడానికి సిద్ధమైంది కదా. ఈ 2 మెథడ్లో మీరు ఎలా చేసుకున్నా సరే టేస్టీగా ఉంటుంది. టేస్ట్లో అయితే తేడా ఏమి ఉండదు. అదే మనం ఉప్పు వేసేసి తొక్కుడు పచ్చడి రెడీ చేసుకున్నాం అనుకోండి, కారం పచ్చడి, బెల్లం పచ్చడి ఎప్పటికప్పుడు పోగుచుకుంటూ ఉండొచ్చు. ఇదైతే బెల్లం కరిగిపోయి వచ్చింది కదా.
బెల్లం పూర్తిగా బెల్లం అన్నది ఎక్కడా లేకుండా ముక్కలు లేకుండా శుభ్రంగా కరిగిపోవాలండి. చూడండి కరిగిపోతుంది. చూడండి దగ్గర పడిపోయింది. చూసారా ఆ కాన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడేమో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా గట్టిగా పాకం వచ్చాక బెల్లం అంతా కరగడానికి కరిగిపోయి పాకం వచ్చేసింది కదండి. పాకం వచ్చేసాక ఇందులోనేమో మనం కారం అది కలుపుకోవాలి. అది కూడా సేమ్ ఇందాకలాగే అనమాట. ఒక గ్లాస్ కారం తీసుకుంటే 4 గ్లాసుల తొక్కుడు పచ్చడి. ఇంకా నూనె వేసాను అనమాట. ఈ వేడి దాంట్లో నూనె కూడా యాడ్ చేసేసేయండి. 2 గ్లాసులు బెల్లం, 1 గ్లాసు కారం, 4 గ్లాసులు తొక్కుడు పచ్చడి అనమాట లెక్క. ఇలా వేసారనుకోండి తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చల్లారినంత వరకు పక్కన పెట్టుకోండి. ఇందులో కూడా మనం వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి కూడా యాడ్ చేసుకోండి. చూడండి నూనె ఎలా తేలిపోతుందో పైకి. ఇందులో కొంచెం మెంతి పొడి కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి. ఇది చల్లారినంత వరకు ఉంచుకోండి, ఎందుకంటే అప్పుడే కారం వేయద్దు. ఇది బాగా కొంచెం గోరువెచ్చగా అయ్యాక అప్పుడు కారం యాడ్ చేసుకుందాం. ఇందులో గోరువెచ్చగా అయిందండి. దేనికోసం అని చెప్పేసి నేను 1 గ్లాసు కారం రెడీ చేసుకొని వేసేస్తున్నాను అనమాట. మీ ఇష్టం. అది 2 కప్పుల తొక్కు పచ్చడి పెట్టుకుందాం అనుకుంటే 1/2 గ్లాస్ కారం సరిపోతుంది. 4 కప్పులు అయితే గ్లాస్ కారం. కారం కూడా వేసేసాక శుభ్రంగా కలిపెట్టేసేయండి. ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిన్నారంటే మాత్రం ఇంకా వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు 15 కాయలు పెట్టుకున్నా ఎక్కువేం అవ్వదు. ఒక 2 కేజీల డబ్బా అవుతుంది అనమాట. నాకు ఉప్పు వేసి ఎండబెట్టుకున్న తొక్కు పచ్చడి ఉంటుంది. అది వేసేసి కలిపేసాను. అంతేనండి. ఎంత రుచికరంగా ఉండే 2 వెరైటీల్లోని తొక్కు పచ్చడి చేసి చూపించాను కదా. మీకు నచ్చిన వెరైటీలో మీరు తయారు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు పచ్చడి ఎలా వచ్చిందన్నది మాత్రం కామెంట్లో యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.